భారత ఆహార సంస్థలో గుర్తింపు పొందిన యూనియన్ బీకేఎంకే సంఘ్ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బీఎస్సీలో ఈ నెల 10 నుండి 23 వరకు కొనసాగుతున్న బ్లాక్ ఫర్ రైట్ ఆందోళన కార్యక్రమం 3వ రోజు నిర్వహించబడింది. ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, సేవా నియమాల అమలులో ఆలస్యం మరియు మేనేజ్మెంట్ తరఫున ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆందోళన చేశారు. భారత ఆహార సంస్థలో గుర్తింపు పొందిన యూనియన్ బీకేఎంకే సంఘ్ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బీఎస్సీలో ఈ నెల 10 నుండి 23 వరకు కొనసాగుతున్న బ్లాక్ ఫోర్ట్ నైట్ ఆందోళన కార్యక్రమం 3వ రోజు నిర్వహించబడింది. ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, సేవా నియమాల అమలులో ఆలస్యం మరియు మేనేజ్మెంట్ తరపున ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసించిన నినాదాల కార్యక్రమం మరియు నిరసన ప్రదర్శనలో జాతీయ కార్యదర్శి సంక్షేమం హరీష్, ప్రాంతీయ కార్యవర్గ సభ్యుడు సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోపయ్య తదితరులు పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులు నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా, క్రమశిక్షణతో మరియు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మరియు బీఎస్సీ నల్గొండ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. పెండింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలని, పారదర్శక విధానాలతో నిర్ణయాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరుతూ బ్లాక్ ఫోర్ట్ నైట్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగించబడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.